నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మన ఛానల్లో అప్డేట్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే గత వీడియోలో మనమైతే ఈ 16వ క్వశ్చన్ దగ్గర ఆపేసాం. మరి ఆ క్వశ్చన్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ క్రింది వాటిలో బహుళైచ్ఛిక ప్రశ్న యొక్క లక్షణం ఏమిటి అని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. మరి దానికి ఉన్నటువంటి ఆప్షన్స్: వికల్పాలు ఆలోచింపజేసేవిగా ఉండాలి. ఆప్షన్ 2, వికల్పాల మధ్య దగ్గర సంబంధం ఉండాలి. ఆప్షన్ 3, ప్రశ్న భాగంలో క్లూ అనేది ఇవ్వరాదు. మరి దీనికి సరైనటువంటి సమాధానం చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మన కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. సో వారికైతే స్పెషల్గా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇకపోతే ఎవరైతే ఆ వీడియో చూడలేదో మీరు కూడా చూడండి. ఇక దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి, ఎవరైతే ఆప్షన్ 4ను చూజ్ చేసుకుంటారో వారు పెట్టినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మరి ముఖ్యంగా ఇది సిసిఈలో 2వ భాగం. సో మరి ఈ క్వశ్చన్ వచ్చేసి, వీటిని గణన చేయడం తేలిక మరియు మాపనంలో వైవిధ్యం ఉండదు. సో మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్: వ్యాసరూప ప్రశ్నలు, మౌలిక ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు మరియు ప్రాజెక్టులు. సో ముందుగా మనం కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే గణన చేయడం తేలిక మరియు మాపనంలో వైవిధ్యం ఉండదు. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3, బహుళైచ్ఛిక ప్రశ్నలు. సో వీటిని గణన చేయడం అనేది చాలా తేలిక, అంతేకాకుండా మాపనంలో ఏ విధమైనటువంటి వైవిధ్యం అనేది చూపబడదు. సో ఇలా రాశారు పేపర్, అలా రాశారు అని ఎలాంటి ఎక్స్క్యూజెస్ అనేటివి ఉండవు. సో ఎందుకంటే చూస్ ద ఫాలోయింగ్, కరెక్ట్ అయిన ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. దాని క్యాలిక్యులేషన్ కరెక్షన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఈ విషయం మీకు కూడా తెలుసు అన్నమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్: ఒక ఉమ్మడి సంబంధాన్ని కానీ ధర్మాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థి స్పందించే ప్రశ్నల రకం ఏమిటి? ఆప్షన్ 1, సంసర్గం. ఆప్షన్ 2, సాదృశ్యం. ఆప్షన్ 3, వర్గీకరణ. ఆప్షన్ 4, పూరణం. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం సంసర్గం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉపాధ్యాయుడు ఏ లక్ష్యాన్ని అయితే మాపనం చేయాలనుకుంటున్నాడో అదే లక్ష్యాన్ని మాపనం చేసే విధంగా ప్రశ్నపత్రం రూపొందిస్తే ఆ ప్రశ్న పత్రానికి ఉండే లక్షణం ఏమిటి? సో మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్: సప్రమాణత. ఆప్షన్ 2, విశ్వసనీయత. ఆప్షన్ 3, విషయనిష్టత. ఆప్షన్ 4, చరణాత్మకత. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి సప్రమాణత. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థికి ఏదైనా ఒక లక్షణం ఉందా లేదా మరి తెలుసుకొనుటకు ప్రశ్నలు మరియు సమాధానాలతో రూపొందించినటువంటి పత్రం ఏమిటి? సో మరి ఆ పత్రం ఏంటో చూద్దాం. ఆప్షన్ 1, చెక్ లిస్ట్. ఆప్షన్ 2, రేటింగ్ స్కేల్. ఆప్షన్ 3, సాంఘిక మితి. ఆప్షన్ 4, ఇంటర్వ్యూ. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చెక్ లిస్ట్. చెక్ లిస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్: విద్యా హక్కు చట్టంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం స్థానం. మరి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది విద్యా హక్కు చట్టంలో ఎక్కడ పేర్కొనబడిందని చెప్పి అడగడం జరిగింది. మరి ఇవ్వబడినటువంటి ఆప్షన్స్: అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2, అధ్యాయం 6 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2, అధ్యాయం 5 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 29, అధ్యాయం 2 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2,
సో మరి ఈ 4 ఆప్షన్లో సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2. అయితే మరి మనకు ఈ సంవత్సరం ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందంటే ఎన్పిఈ 2020. గత వీడియోలో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎన్పిఈ 2020 ఇదివరకు ఎవరైతే చదవని వాళ్ళు ఉంటారో వారు చదవండి. సో ఎన్పిఈ 2020 చట్టంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యా స్థాయిలను ఏదైతే మనకు పాఠశాలలో స్థాయిలను ఏ విధంగా విభజించారు అనేది ఏ సెక్షన్ కిందికి రావడం జరుగుతుంది, ఏ అధ్యాయంలో పొందపరచబడింది అని అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ ప్రశ్న గత పేపర్లలో అడగడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని కొంచెం గమనించాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్, అధిక ఆత్మాశ్రయత అధిక విశ్వసనీయత ఉన్న ప్రశ్నల రకాలు వరుసగా. సో మరి ఇక్కడ ప్రశ్నల రకాలైతే ఇవ్వబడింది. మరి అధిక విశ్వసనీయత ఉన్నటువంటి ప్రశ్నల వరుస ఏంటో మిమ్మల్ని అయితే ఎన్నుకోమని అయితే ఇక్కడ అడగడం జరిగింది. ఆప్షన్ 1 వచ్చేసి విషయనిష్ట, ఆప్షన్ 2 వ్యాసరూప, ఆప్షన్ 2 వ్యాసరూప మౌఖిక, ఆప్షన్ 3 వ్యాసరూప విషయనిష్ట, 4 మౌఖిక వ్యాసరూప. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి అధిక విశ్వసనీయత ఉన్నటువంటి ప్రశ్నల రకాలు వచ్చేసి 1 వ్యాసరూప మరియు విషయనిష్ట. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిర్దేశించిన అన్ని పాఠ్యాంశాలు, అన్ని భావనలు, అన్ని విద్యా ప్రమాణాలు ప్రశ్నాపత్రంలో ఇమిడి ఉండేటువంటి లక్షణం ఏమిటి? ఆప్షన్ 1 ప్రామాణిక, ఆప్షన్ 2 లక్ష్యాత్మక, ఆప్షన్ 3 ఆచరణాత్మక, ఆప్షన్ 4 సమగ్ర. మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సమగ్రత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గణితంలో యూనిట్ చివర ఉన్న మూల్యాంకన శీర్షిక. మీరు ఎప్పుడైతే ఒక చాప్టర్ను చదువుతారో ఆ చాప్టర్ తర్వాత మూల్యాంకనం ఇవ్వబడిందా, అభ్యాసం ఇవ్వబడిందా, ఇస్తే దాన్ని ఏ పేరుతో ఇవ్వబడింది అని చెప్పి చూడండి. మనకు సైన్స్ పుస్తకంలో కనుక చూసినట్లయితే ప్రయత్నించండి, ఈ క్రింది సమస్యలకు సమాధానాలు రాయండి, ఇలా లేదా ఆలోచించండి, చర్చించండి, వీటిని పరీక్షించండి, ఇట్లా కొన్ని మనకు మెయిన్గా ఇట్లా బాక్స్ రూపంలో మనకు ఒక అక్కడక్కడ పేజీల్లో మనకైతే కనబడుతూ ఉంటాయి, ఆలోచించండి అని చెప్పి. సో మరి అలాంటిదే ఈ ప్రశ్న. సో మరి గణితం గురించి అడగడం జరిగింది. గణితంలో యూనిట్ చివర ఉన్న మూల్యాంకన శీర్షిక ఏంటి? ఆప్షన్ 1 ఇవి చేయండి, ఆప్షన్ 2 ప్రయత్నించండి, ఆప్షన్ 3 ఆలోచించండి, ఆప్షన్ 4 అభ్యాసాలు. ఈ 30వ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి అభ్యాసాలు, మీన్స్ ఎక్సర్సైజెస్ అని మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అభ్యాసం 1, 2 ఈ విధంగా కొన్ని గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ని అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం ఏమిటి? ఆప్షన్ 1 ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించండి, చర్చించండి, అభ్యాసాలు. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం ఇవి చేయండి. వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశాలు ఇవి చేయండి అని అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్, జట్టు కృత్యాలుగా మాత్రమే ఇవ్వాల్సిన అంశాలు. ఆప్షన్ 1 ఇవి చేయండి, ప్రయత్నించండి, అభ్యాసాలు, చర్చించండి, ఆలోచించబడి చర్చించండి. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి చర్చించాల్సి ఉంటుందనే విషయాన్ని మీరు గమనించినట్లయితే ఈజీగా ఆన్సర్ అయితే మీరు చూజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
సో మరి సరైనటువంటి సమాధానం ఆలోచించబడి చర్చించండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్లయితే సమాధాన పత్ర స్థిరత్వాన్ని తెలిపేది ఏమిటి? ఆప్షన్ 1 ప్రామాణికత, ఆప్షన్ 2 లక్ష్యాత్మకత, ఆప్షన్ 3 విశ్వసనీయత, ఆప్షన్ 4 ఉపయోగిత. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, లక్ష్యాత్మకత. సో మరి నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ ప్రింట్ నిలుపు వరుసలో పొందపరిచినటువంటి అంశాలు ఏమిటి? మరి మనకు బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. సో మరి అందులో ఉన్నటువంటి కాలమ్స్ అనేటివి అందులో ఏం పొందపరచబడి ఉంటాయని చెప్పైతే అడగడం జరిగింది. ఆప్షన్ 1 లక్ష్యాలు, ఆప్షన్ 2 పాఠ్యాంశాలు, ఆప్షన్ 3 ప్రశ్నలు, ఆప్షన్ 4 సమాధానాలు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకు బ్లూ ప్రింట్లో మనకు పాఠ్యాంశాలు స్టార్ట్ అవ్వడానికి ముందు మనకు విషయ సూచిక అనే బ్లూ ప్రింట్ పట్టిక, అక్కడ మనకు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు అక్కడే దొరుకుతుంది. సో మరి అక్కడ ఇవ్వబడినటువంటి బ్లూ ప్రింట్ అనేది మనకు పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తుంది. మరి కొన్నిసార్లు మిమ్మల్ని బ్లూ ప్రింట్లో లేనటువంటి అంశం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి.